మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు గత 20 రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెకు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబల్లి సంఘీభావం తెలిపారు. ఉద్యోగులు సమ్మె చేస్తున్న ప్రభుత్వం కనీసం చర్చలకు పిలవకపోవటం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ పాలనకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. జిల్లాలో ఉన్న 3 ఎమ్మెల్యేలు ఇప్పటివరకు ఎందుకు ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం లేదని రఘునాథ్ ప్రశ్నించారు. ఉద్యోగులను 2 రోజులలో చర్చలకు పిలవకపోతే బీజేపీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కలెక్టరేట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు 19,300 మంది దాదాపు ఈరోజు 20వ రోజు 20 రోజుల నుంచి ధర్నాలో పాల్గొంటే ఈ ప్రభుత్వము కనీసం ఇప్పటి వరకు చర్చలకు పిలవకపోవడము చాలా బాధాకరము. పెద్ద ఎత్తున నేను 12 జిల్లాల శిబిరాలకు పోయిన ఇప్పటి వరకు ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున మహిళలు పాల్గొంటారు. చలికాలము చిన్నపిల్లలతోటి మహిళలు వచ్చి ఇంత పెద్ద ఎత్తున ధర్నా చేస్తుంటే ప్రభుత్వం నుంచి కనీసం చర్చలకు కూడా ఇప్పటి వరకు పిలవకుండా, మరోవైపు వీళ్ళు లేకుండా కూడా విద్యా సంస్థలు నడిచేలాగా ఆల్టర్నేటివ్గా వేరే వాళ్ళను పెట్టి నడపాలనే కుట్ర కూడా ఈ ప్రభుత్వం పన్నుతుంది. భారతీయ జనతా పార్టీ తరఫున మన మంచిర్యాల జిల్లాలో అందరూ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులందరూ కూడా మంచి విద్యావంతులు, ఉన్నత విద్య పొంది ఈరోజు 10,000, 20,000 రూపాయల జీతానికి కొరకు పనిచేస్తున్నారు. వాళ్ళను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇచ్చిన హామీ ఇది.